హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో తీసి 1 మంత్ పైగా కావస్తుంది. కానీ కొంచెం టైం లేక వీడియో అయితే పోస్ట్ చేయలేదనమాట. మా పిన్నికి ఆపరేషన్ చేయించాం. ఎందుకు, ఏంటి, ఏమైంది ఆమెకు, అలాగే ఆపరేషన్కి ఎంత ఖర్చు పెట్టాం, ఏంటి అనేది వీడియోలో అయితే చూపిస్తాను. అలాగే మా ఇంటి దగ్గర ఒక ఆయన అయితే పనికి వస్తున్నారు కదా, ముందు శ్రీరాములు అన్న అనేసి. ఆయన సడన్ గా హెల్త్ బాలేక చనిపోయారు. ఆయనకైతే చిన్న చిన్న పిల్లలు 2 ఉన్నారనేసి ఒక వీడియోలో చెప్పా కదా. ఆ పిల్లలకి ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఏం లేవు. ఏమైనా చదువుకోవాలన్నా లేదు, వాళ్ళకి ఏమైనా రేషన్ రావాలన్నా ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. ఆధార్ కార్డు చేయించాలంటే ముందైతే బస్ సర్టిఫికేట్ కావాలంట. సో వాళ్ళకి బస్ సర్టిఫికేట్ కూడా అప్లై చేస్తున్నాం. మొత్తం ఖర్చు మేమే పెట్టుకొని. ఇక మా పిన్నికి ఏమైంది అంటే కొన్ని రోజుల నుంచి కడుపులో నొప్పి అంటూ ఉంటే ఇంకా నార్మల్ నొప్పిలే అనుకునేసి నెగ్లెక్ట్ చేసాం. ఏదో టాబ్లెట్ అట్లా వేసుకుంటూ తగ్గిపోతుంటే సరే అనేసి అలాగే ఉండిపోయాం. కానీ ఒక 2-3 డేస్ నుంచి విపరీతమైన నొప్పి వచ్చేసింది. గుండె కింద భాగంలో ఎక్కువగా నొప్పి రావడం, కూర్చోడానికి, పడుకోవడానికి, తినడానికి అసలు ఏం చేయలేక నొప్పి నొప్పి అనేసి చాలా బాధపడుతుంది రోజు కూడా. నొప్పి అని బాధపడుతుంటే రోజు అలాగే ఉండిపోలేం కదా అని హాస్పిటల్కి అయితే పిలుచుకొని వచ్చాము. ఇక హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు అయితే ఖచ్చితంగా స్కానింగ్ చేయాలి. స్కానింగ్ చేస్తేనే కడుపులో ఏముంది ఏంటి అనేది తెలుస్తుంది, ఎందుకు నొప్పి వస్తుందో తెలుస్తుంది అన్నారు. సరే అని స్కానింగ్ చేపించాం. స్కానింగ్ చేపించిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే గర్భసంచి వాపు వచ్చింది, అది కూడా తొందరగా తీసేయాలి, ఇప్పుడే చాలా లేట్ అయిపోయింది, దానివల్ల ఎక్కువ నొప్పి వస్తుంది, అలా తీయకపోతే చాలా ప్రమాదం అన్నారు. ఇంకేం చేస్తాం, చాలా భయం వేసింది అనమాట. ఆమె అయితే ఒక క్షణం కూడా నిండలేకపోతుంది నొప్పితో. సరే కదా అని ఈ రోజు చూపించాం. రేపు వెళ్ళి ఆపరేషన్ కి మాట్లాడేసి జాయిన్ చేపించేసాం అనమాట హాస్పిటల్ అయితే. ఇక ఆపరేషన్ చేయాలన్నారు కదా అనేసి హాస్పిటల్ అయితే జాయిన్ చేపించేసాం. అది కూడా ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ చేసాం. ఇబ్బంది ఏం లేకుండా ఉంటే, కొంచెం నార్మల్ గా తక్కువ నొప్పి ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ చూపించి తర్వాత ఆపరేషన్ చేపిద్దాం కొన్ని రోజుల తర్వాత అనుకున్నాం. కానీ ఇంకా ఆమె ఎక్కువ నొప్పి అనడంతో ఇంకా డాక్టర్లు కూడా త్వరగా తీసేయాలి గర్భసంచి, లేకపోతే ఇబ్బంది అవుతుంది అన్నారు. అందుకని ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ చేపించి ఆపరేషన్ అయితే చేయించాం. ఈ ఆపరేషన్ కూడా నార్మల్ ఆపరేషన్ కాదనమాట. అంటే హ్యాండ్ తో చేయకుండా మొత్తం మిషన్ తోనే చేస్తారంట. ఎందుకంటే మా పిన్నికి 2 పిల్లలు పుట్టారు. అప్పుడు కూడా పెద్ద ఆపరేషన్ చేసి 2 పిల్లల్ని తీశారంటే మౌనిక్, మా తమ్ముడు, చిన్న తమ్ముడు ఉంటారు కదా, ఇద్దరిని పెద్ద ఆపరేషన్ చేసి తీశారు. అందువలన మళ్ళీ హ్యాండ్ ఆపరేషన్ చేస్తే ఆమె త్వరగా కోలుకోలేదు, మిషన్ తోనే చేయాలన్నారు డాక్టర్లు అయితే. అందుకని మార్నింగే హాస్పిటల్ వచ్చి జాయిన్ అయిపోయాం. మార్నింగ్ నుంచి సాయంత్రం 6 వరకు సెలిన్ బాటిల్ అయితే ఎక్కించారు. 11-12 ఎక్కాయి అనమాట ఇప్పటి వరకు. సెలిన్ ఎక్కిన తర్వాత చూడండి ఆపరేషన్ అయితే చేశారు. ఆపరేషన్ కి 3 అవర్స్ టైం అయితే పట్టింది. ఈ 3 గంటలు చేసిన తర్వాత మాకు తెచ్చి గర్భసంచి అలాగే అండాశయాలంట ఇవంతా తీసేసామనేసి చూపించారనమాట. సో అవి చూడంగానే చాలా భయం అనిపించింది. లోపల ఉంటాయి కానీ అంటే నార్మల్గా జంతువులది చూస్తూ ఉంటాం, కానీ మనుషులది చూడడం నేను ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఇంత చిన్నగా ఉంటుందా గర్భసంచి అంటే, అవును, పిల్లలు ఉన్నప్పుడు అది ఉబ్బికిపోతుంది, నార్మల్గా ఉంటే ఇట్లాగే ఉంటుందని చూపించారు. ఇది వాపు రావడం వల్లే ఆమెకు కడుపు నొప్పి వచ్చిందనేసి చూపించారనమాట. ఈ ఆపరేషన్ అనేది సడన్ గా అనుకొని చేయించడం వల్ల ఇంకా బంధువులు కానీ ఎవరు కానీ లేరు. నేను, మా తమ్ముడు, మా చిన్నాన్న, అలాగే మా అత్త అనమాట, బాల వాళ్ళమ్మ, మేము నలుగురమే ఇక్కడ ఉండి ఆమెకైతే ఆపరేషన్ చేసిన తర్వాత చూసుకున్నాము. నైట్ 7:30 నుంచి 10:30 వరకు ఆపరేషన్ అయితే చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత బయట తీసుకుని వచ్చారు మా పిన్నిని పడుకోబెట్టుకొని. సో ఎలా ఉందంటే ఆమె అసలు అంటే మనిషి మొత్తం ఒక కట్టిలాగా అయిపోయి అసలు ఏం స్పర్శ లేకుండా చాలా అదురుతూ వచ్చింది. ఆ క్షణం నాకు నిజంగా సడన్ గా ఏడుపు వచ్చేసింది అనమాట. ఆమె నా పరిస్థితుల్లో చూసి అంత బాధ అనిపించింది. ఆపరేషన్ చేసుకుని రూమ్ లో తెచ్చి పడుకోబెట్టిన తర్వాత మేము ఎంత మాట్లాడిచ్చినా సైగలతోనే చెప్తుంది కానీ నోరు తెచ్చి అయితే చెప్పడం లేదు. ఇంకా చాలా అదురుతుంది. 1 అవర్ అయితే ఆగండి, మొత్తం నార్మల్ అయిపోతుంది అన్నారు. ఎందుకంటే ఏసీ రూమ్ లో పిలుచుకొని వెళ్ళి ఆపరేషన్ చేశారు కదా, దానివల్ల మొత్తం ఎక్కువ అదురుతుంది. సో నార్మల్ అవుతుంది, 1 అవర్ అట్లా ఉండాలన్నారు. కానీ కొంచెం భయం అనిపించింది అనమాట. తను సరిగా మాట్లాడకపోవడం, ఎక్కువగా అదరడం అట్లా చూసి కొంచెం బాధ అలాగే భయం కూడా అనిపించింది. ఇంతకు మొత్తం ఆపరేషన్కి ఎంత అడిగారంటే 80,000 అడిగారు వాళ్ళైతే. ఆపరేషన్కి అయితే 80,000 అడిగారు. అంత ఇవ్వలేమంటే ఇంకా డాక్టర్ అయితే మాట వినలేదనమాట. ఇంకా మా ఊళ్ళో డాక్టర్ తెలిసిన ఒక వ్యక్తి ఉంటే ఆమె దగ్గర అయితే చెప్పించాం. ఇంకా తర్వాత 10,000 అయితే తగ్గించుకున్నారు. మొత్తం 70,000 ఓన్లీ ఆపరేషన్కి మాత్రమే 70,000 అయితే పే చేశాము. అది కూడా ఆపరేషన్ చేసేసారు. ఒకరోజు ఈవినింగ్ వరకు పెట్టుకొని మళ్ళీ డిశ్చార్జ్ చేసేసారు. ఎక్కువ డేస్ కూడా అక్కడ పెట్టుకోలేదన్నమాట. ఏం ప్రాబ్లం లేదు, మిషన్ తో చేసాం కదా, త్వరగానే కోలుకుంటారు కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఇంటికి పిలుచుకొని వెళ్ళిపోండి అనేసారు. సో అలా మా చిన్నమ్మకి అయితే ఆపరేషన్ చేపించాం. ఖర్చులు మొత్తం కలిపి దాదాపు 85,000 అయిందనమాట. ఎందుకంటే అక్కడ మందులు, మాతలు ఇంకా చాలా ఉంటాయి కదా, సెలిన్ బాటిల్ అవన్నీ మనమే కట్టుకోవాలి. ఇంకా అక్కడ ఆపరేషన్ చేసిన ఉంటారు కదా అక్కడ క్లీన్ చేయడానికి వాళ్ళకి అందరికీ డబ్బులు మనమే ఇవ్వాలి. సో అలా మొత్తం ఒక 15,000 ఎక్స్ట్రాగా ఖర్చులు అయితే అయ్యాయి. మొత్తం 85,000 పెట్టి మా చిన్నమ్మకి అయితే ఆపరేషన్ చేయించాం. ఈ మధ్య చాలా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే నాకు ఫస్ట్ చెవి నొప్పి వచ్చి దాదాపు 10,000 దాకా ఖర్చు అయింది. తర్వాత నందుకి డెలివరీ అయింది కదా, డెలివరీ అప్పుడు కూడా నందుకు సిజరీన్ చేపించాం. అక్కడ కూడా ఒక 50,000 దాకా ఖర్చు అయింది. తర్వాత ఇప్పుడు చూస్తే మా పిన్నికి ఇట్లా అయింది. సో డబ్బులు మా దగ్గర లేని పరిస్థితుల్లోనే ఇవన్నీ వచ్చాయి.
ఎలాగో అలా ఎక్కడో ఒకడ తెలిసిన వాళ్ళ దగ్గర ఈడ ఆడ తెచ్చి మొత్తం చేపించేసాం. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఉన్నప్పుడు చేపించుకుంటేనే ఏదైనా సరే తక్కువ ఖర్చుతో మనిషినైతే మనం రక్షించుకోగలం. ఎక్కువ అయిపోయింది అనుకోండి చాలా కష్టపడాల్సి వస్తుంది. నిజంగా మా లైఫ్లో చాలా జరిగాయి ఇప్పటి వరకు. డబ్బు లేకపోవడం వల్ల చాలా జరిగిందనమాట. మా నాన్నమ్మని అలాగే పోగొట్టుకున్నాం. ఒక 10 సంవత్సరాల ముందు మా నాన్నమ్మకైతే క్యాన్సర్ వచ్చింది. అప్పుడు మేము చాలా చిన్నపిల్లలం. అంతగా మాకు ఇట్లా డబ్బులు పెట్టి ఒకరో ఒక తెచ్చి ఆపరేషన్ చేయించాలనే ఐడియా కానీ అట్లేం లేదనమాట. ఒకవేళ చూపిద్దాం అనుకున్నా కూడా మాకు చిన్నపిల్లలు కాబట్టి మమ్మల్ని నమ్మి ఎవరు రూపాయి కూడా ఇచ్చేవాళ్ళే కాదు. డబ్బు లేక అప్పట్లో మా నాన్నమ్మనైతే పోగొట్టుకున్నాం. చాలా బాధేసింది. ఇప్పటికీ బాధపడతాం. మమ్మల్ని అంత బాగా పెంచిన మా నాన్నమ్మకి కూర్చోబెట్టి ఒక్కరోజు కూడా సరిగా మేము భోజనం కానీ అసలు మంచిగా చూసుకుందే లేదు అనేసి బాధ అనిపిస్తుంది. ఇక మా నాన్నమ్మ తర్వాత మమ్మల్ని బాగా చూసుకుంది ఎవరు అంటే మా చిన్నాన్న మా చిన్నమ్మ. మమ్మల్ని అమ్మా నాన్నలాగే చూసుకున్నారు. ఇప్పటికీ మా తమ్ముడు మా చిన్నమ్మని మా చిన్నాన్ని అమ్మా నాన్న అంటారు. నేను మా నాన్నని మాత్రం అంటే మా చిన్నాన్నని నాన్న అంటుంటాను. అంత బాగా మమ్మల్ని వాళ్ళు పెంచారు. ఇక మాకున్న పెద్ద దిక్కు అంటే వాళ్ళే అనమాట. ఇంకా వాళ్ళు లేకపోతే మేము లేము. సో అందుకనేసి ఎట్లయినా కానీ అనేసి అంతగా ఆమె నొప్పితో బాధపడుతూ ఉంటే చూడలేకపోయాం. అందుకే అప్పటికప్పుడే మాకు తెలిసిన వాళ్ళ దగ్గర డబ్బు తెచ్చి ఆపరేషన్ అయితే చేపించేసాము. డబ్బు దగ్గర చూసామనుకోండి మనుషుల్ని కాపాడలేము. డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కానీ మనిషిని అయితే మళ్ళీ తిరిగి తెచ్చుకోలేమన్నమాట. అందుకే మనుషులు ఉన్నప్పుడే ప్రేమ చూపించాలి. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడే మనం హెల్ప్ చేయాలి. మేము డబ్బు వైపు చూడలేదు. మా అమ్మలాగే భావించి ఆమెకైతే ఆపరేషన్ చేయించాం. మా చిన్నాన్న ఉన్నారు, కాకపోతే ఆయన ఆర్థిక పరిస్థితి బాగాలేదు. మా అమ్మ నాన్న చనిపోయినప్పుడు మేమిద్దరం చాలా చిన్నపిల్లలం. నేను మా తమ్ముడు ఇద్దరం కూడా మమ్మల్ని ఇద్దరిని వాళ్ళ బిడ్డల్లాగా చూసుకున్నారు. తర్వాతే వాళ్ళకు పిల్లలు కూడా పుట్టారనమాట. ఇంత బాగా చూసుకున్న వాళ్ళకి ఏమిచ్చి రుణం తెచ్చుకోగలం చెప్పండి. ఇప్పుడు ఇంత బాధలో ఉన్నప్పుడు మనం హెల్ప్ చేయడం తప్ప ఇంకేం చేయలేమనేసి మా పిన్నికి అయితే అంత ఖర్చు పెట్టి మొత్తం ఆపరేషన్ అయితే చేయించేసాం. మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మాకు ఒక అవకాశం వచ్చింది. అసలు దేవుడు మాకు ఇది పరీక్ష పెట్టారా లేక మాకేం తెలియదు కానీ, ఎందుకంటే ఆల్రెడీ నందుకి సిజరీన్ చేపించి నాకు చెవు నొప్పి అవన్నీ చేపించి డబ్బులు ఆల్రెడీ ఖర్చు అయిపోయాయి. అప్పటికే వేరే వాళ్ళ దగ్గర తెచ్చి మొత్తం ఖర్చు పెట్టాం. అలాంటిది ఇంత డబ్బు దాదాపు 1,00,000 దాకా కావాల్సి వస్తుంది తర్వాత కూడా ఖర్చులకి. అలాంటిది 85,000 రూపాయలు మా బయట నుంచి తెచ్చి ఆమెకు పెట్టి ఆపరేషన్ చేయించాం. మాకే అసలు ఇప్పటికీ అర్థం కాదనమాట ఇంత డబ్బు ఎలా తెచ్చి చేపించామనేసి. కానీ దేవుడి దయ వల్ల ఆమెకైతే ఆపరేషన్ చేయడం ఆమె ఇప్పుడు రకంగా మంచిగానే ఉందన్నమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇది మా చిన్నమ్మ స్టోరీ అయితే. ఇక మా ఇంటి దగ్గర పని చేయడానికి ఒక అన్న వస్తున్నారు. ఆయన పేరు శ్రీరాములు అనేసి. ఆయన సడన్ గా ఈ మధ్య చనిపోయారు అని చెప్పా కదా. వాళ్ళకైతే చిన్న చిన్న పిల్లలు 2 ఉన్నారు. వాళ్ళ భార్య కూడా చనిపోయింది. ఇప్పుడు చూస్తే ఆయన చనిపోయారు. 2 చనిపోయారు. పిల్లలకి అసలు ఏం లేదనమాట ఆధార్ కార్డులు అవి. ఇక ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని చనిపోయిన అన్న వాళ్ళ అక్క ఉందనమాట ఇంటి పక్కనే. ఆమె అయితే చూసుకుంటున్నారు. ఇంకా ఆధార్ కార్డ్ చేయించాలంటే బర్త్ సర్టిఫికేట్ కావాలంట. అందుకోసం అనేసి మార్నింగ్తోనే పనికి వెళ్ళిపోతారంట వాళ్ళు. అందుకే నేను మా తమ్ముడు ఇద్దరం నైట్ వెళ్ళి ఆమెకు చెప్పేసి వచ్చాము. ఈ విధంగా పిల్లలకి ఆధార్ కార్డ్ చేయించాలంటే ఫస్ట్ బర్త్ సర్టిఫికేట్ చేయించాలంట. మీరు మార్నింగ్ ఉండాలి. ఎందుకంటే సచివాలయంలో వెళ్ళి పంచాయత్ సెక్రటరీ దగ్గర నానోలు సర్టిఫికేట్ అని తెచ్చుకోవాలంట. ఈ ఉంటేనే కదా మాట్లాడి తెచ్చుకోగలం అనేసి ఇక ఆమెకైతే చెప్పేసి వచ్చేసామన్నమాట. ఇంకా మార్నింగ్తోనే వెళ్ళి అప్లికేషన్స్ మీద మొత్తం సైన్ పెట్టించుకున్నా. అంటే చాలా అప్లికేషన్స్ కావాలి. ఈ పిల్లల బర్త్ సర్టిఫికేట్తో పాటు వాళ్ళ నాన్న అమ్మది ఇద్దరిది డెత్ సర్టిఫికేట్ చేపిస్తున్నాం. ఎందుకంటే ఒకేసారి చేపించేస్తే ఒక పని అయిపోతుంది. ఎప్పటికైనా పిల్లలకి అమ్మా నాన్న డెత్ సర్టిఫికేట్ కూడా కావాల్సి వస్తుంది కదా. మళ్ళీ ఎందుకులే అనేసి ఒకేసారి బర్త్ సర్టిఫికేట్తో పాటు డెత్ సర్టిఫికేట్ కూడా చేపిస్తున్నా. దీనికి అప్లికేషన్స్తో పాటు చుట్టుపక్కల ఒక 5 మంది సంతకాలు కావాలంట. అంటే ఇక్కడే పుట్టినట్లు, అంటే వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడే చనిపోయినట్లు 5 మంది సంతకాలతో పాటు వాళ్ళ ఆధార్ కార్డ్ జిరాక్స్ కూడా కావాలంట. ఆ చుట్టుపక్కల ఎవరైనా ఇవ్వరేమో, ఎందుకంటే వీళ్ళు చాలా పేదవాళ్ళు. పైగా ఇస్తారు హీరో అనుకున్నాం కానీ చాలామంది ముందుకు వచ్చారనమాట. మేము ఇస్తాం అనేసి. అక్కడ ఎక్కువగా ఓసీ వాళ్ళు ఉన్నారు, రెడ్డీస్ ఉన్నారు వాళ్ళ ఇంటి సైడు. చాలామంది వచ్చి మేము ఇస్తామని ఎంతమంది సంతకాలు పెట్టి ఆధార్ కార్డు ఇచ్చారు. వాళ్ళ ఆధార్ కార్డ్ అన్ని మేము ఫోటో తీసుకొని తర్వాత జిరాక్స్ తీసుకుందాం అనేసి సెల్లో అయితే ఫోటో తీసుకొని వచ్చాం. సంతకాలు కూడా పెట్టించుకొని వచ్చాం. ఇంకా సచివాలయంకి వెళ్ళి అక్కడైతే సెక్రటరీకి విషయం చెప్పామన్నమాట. అక్కడ ఆ సార్ కూడా డబ్బులు ఏం తీసుకోకుండా నాన్ అవైలబుల్ సర్టిఫికేట్ అయితే ఇచ్చేశారు. ఆ సర్టిఫికేట్తో పాటు ఇంకా లాయర్ నోటరీ కూడా కావాలంట. ఎందుకంటే ఇక్కడ చనిపోయినట్లు ఇంకా వాళ్ళ దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేదు, ఆధార్ కార్డు లేదు, ఏం లేదు. అందుకని లాయర్ నోటరీ పెట్టమన్నారు. నలుగురికి 4 నోటరీ పెట్టామన్నమాట. ఫస్ట్ అయితే వాళ్ళ అమ్మ నాన్నకి చేసుకొని వచ్చా. తర్వాత వాళ్ళ పిల్లలు కూడా కావాలన్నారనేసి తర్వాత రోజు చేసుకొని అయితే ఇచ్చానమాట. అలా 4 మెంబర్స్కి లాయర్ నోటరీ, నానవల్ సర్టిఫికేటు, అప్లికేషన్స్ అన్నీ పెట్టి ఎన్ని పేపర్లు వచ్చాయి అసలు. నానవల్టీ సర్టిఫికేట్కి డబ్బులు ఏం కాలేదు, కానీ లాయర్ నోటరీకి మాత్రం ఒక్కొక్కటి 300 రూపాయలు అనమాట. మేము ఈ విధంగా పరిస్థితి చెప్పింటే ఇంక 250 తీసుకున్నారు. అలా
1000 రూపీస్ అయితే అయిందనమాట లాయర్ నోటరీకి నలుగురికి కూడా. అంటే పిల్లల బర్త్ సర్టిఫికేట్ అలాగే వాళ్ళ అమ్మా నాన్న డెత్ సర్టిఫికేట్ రెండింటికి మొత్తానికి కలిపి అంత డబ్బులు అయితే అయింది. మళ్ళీ అంతేకాకుండా అప్లై చేయడానికి కూడా అలా మొత్తం 2000 రూపాయల దాకా అయిపోయిందనమాట అప్లై చేయడం వరకే. ఇంకా ఇప్పటి వరకు చేసి 1 మంత్ అయిపోయింది. అంటే ఇప్పుడు చేసింది ప్రొసీడింగ్స్ కోసం, లేట్ బర్త్ డెత్ ప్రొసీడింగ్స్ కోసం చేశాము. అవి వచ్చిన తర్వాత మళ్ళీ పంచాయత్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ఇస్తే మళ్ళీ వాళ్ళైతే బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ రెండు కూడా ఆన్లైన్ చేసి ఇస్తారంట. ఇంకా కొంచెం డబ్బులు అయితే పెట్టాల్సి ఉంటుంది. మళ్ళీ కూడా ఒక 2000 3000 కూడా ఖర్చు అవుతుంది. ఆ విధంగా 5000 దాకా ఖర్చు అవుతుంది. సో బర్త్ సర్టిఫికేట్ వస్తే ఇంకా తర్వాత ఆధార్ కార్డు కూడా చేయించాలి పిల్లలకి. సో నేను ఎవరి దగ్గర హెల్ప్ ఏం అడగలేదు. ఈ వీడియో చేస్తున్నా మీరు ఆ పిల్లల గురించి చెప్పి డబ్బులు సంపాదిస్తున్నారు అట్లా ఎవరు అనుకోకండి. ఎందుకంటే మేము ఎవరి దగ్గర కూడా ఇప్పటి వరకు ఆ పిల్లల్ని ఉపయోగించుకొని డబ్బులు అడిగింది కానీ ఏం లేదనమాట. సో చెప్పాను, ఎందుకంటే మా లైఫ్లో ఏం జరుగుతుందో అన్ని వీడియోస్ లాగా పెడుతున్నాను. ఆ ఉద్దేశంతోనే ఆ పిల్లలు కూడా మా ఇంటి దగ్గర వాళ్ళ నాన్న పని చేయడానికి వస్తున్నారు. సో సడన్గా చనిపోయారు, ఆ పిల్లలు ఆ విధంగా అనాథలు అయిపోయారని వీడియో పెట్టా. కానీ కొంతమంది అయితే మీరు ఆ పిల్లల్ని ఉపయోగించుకొని డబ్బు సంపాదిస్తున్నారా అనేసి పెట్టారు. సో నేను ఏ రోజు కూడా ఎవరికి హెల్ప్ చేయండి అని అడగలేదండి. సో వాళ్ళ ఆధార్ కార్డుకి ఇంత డబ్బు ఖర్చు అవుతుందని ఫస్ట్లో ఎప్పుడో చాలా ముందు వీడియోస్లో ఎప్పుడో ఒక వీడియో పెట్టాను అంతే తప్ప తర్వాత నేను వీడియో ఏం పెట్టలేదు. అండ్ ఎవరి దగ్గర ఇప్పటివరకు రూపాయి కూడా నేను తీసుకోలేదనమాట. సో నేను తీసుకొని కూడా మా ఎంతైనా ఖర్చు అవ్వని మేము ఎలాగో అలా చేసి వాళ్ళకి హెల్ప్ అయితే వాళ్ళకి ఆధార్ చేయిస్తాం తప్ప అది మా బాధ్యతగా భావించి చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ నాన్న మాకు ఎంతగానో హెల్ప్ చేశారు. ఆ ఉద్దేశంతోనే వాళ్ళకైతే మేము హెల్ప్ చేస్తాం. ఇక పిల్లల వాళ్ళ అత్త ఉంది కదా, ఆమె అయితే పిల్లల్ని ఒక రకంగా బాగానే చూసుకుంటున్నారని చెప్పాలి. ముందైతే పిల్లలు సరిగా ఉండేవాళ్ళే కాదు, బట్టలు మంచిగా ఉండేవి కాదు, దుమ్ముగా ఉండేవాళ్ళు, ఎట్లంటే అట్లా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మంచిగా స్నానం చేయించి మంచి బట్టలు అయితే వేసిన్నారు వాళ్ళత్త మేము చూసినప్పుడు. సో ఎట్లయినా ఏముంది, తల్లిదండ్రులు లేకపోతే పరాయి వాళ్ళు తల్లిదండ్రులు చూసుకున్నంత ప్రేమగా పరాయి వాళ్ళు చూసుకోలేరు. కాకపోతే ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి ఎలాగోలా బతకాలి, ఇంకేం చేయలేం. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇల్లు, నల్ల పట్ట ఒకటి కప్పి అదే అనమాట వాళ్ళ ఇల్లు అయితే ముందు ఉన్నారు. సో సరిగా రెడీ చేసింది కానీ అట్లా ఏం లేదనమాట. ఎలాగో అలా కాలం అయితే గడిపేశారు. సో ఇప్పుడు పిల్లలైతే అనాథలు అయిపోయారనమాట. కానీ ఏం చేయగలం. సో బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికీ బాధపడతాం నేను మా తమ్ముడు. సో ఆయనకు కూడా మన చిన్నమ్మకి ఆపరేషన్ చేయించాం కదా డబ్బులు పెట్టి, ఆ విధంగా చేపించేసింటే ఆయన కూడా బతికిపోయిండు. ఎందుకంటే మాకు అంత బాగా క్లోజ్ అయిపోయాడు ఆయన, మా ఇంట్లో మనిషిలాగా అయిపోయాడు. ఏదైనా పని చెప్తే మేము చెప్పిన పనే కాకుండా వేరే ఏమైనా పని ఉన్నా సరే చేసేస్తాడు, మేము చెప్పకముందే. ఆ విధంగా మంచిగా ఉండేవాడు కాబట్టి సో బాధ అనిపించేది మాకు. అప్పుడప్పుడు తలుచుకుంటూ బాధపడుతుంటాం నేను మా తమ్ముడు ఇద్దరం కూడా. ఆయన అయితే లేరు. అప్పటి నుంచి అనుకుంటూ ఉన్నాం పిల్లలకి బర్త్ సర్టిఫికేట్ చేయించాలి అనేసి, కానీ కుదరలేదు. ఇన్ని రోజులు కుదిరిందనమాట. సో ఎలాగో అలా అప్లై అయితే చేసేసాం. అది వచ్చిన తర్వాత ఆ పిల్లలకి ఆధార్ కార్డ్ చేపించేసి ఎక్కడైనా హాస్టల్లో కానీ ఎక్కడో ఒక చోట వాళ్ళు చదువుకుంటామంటే హాస్టల్లో చేర్పించడం ఎలాగోలా చేయాలి. సో వాళ్ళకంటూ ఒక చిన్నగా మాకు వీలైనంత మేము చేయగలిగినంత చేయాలి అనేసి అనుకుంటున్నాం. సో ఇది అనమాట వీడియో అయితే. ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ చేయండి. ఏదేదో చెప్పేసాను నేను ఏమనుకోకండి. సో మనసులో ఉన్నది మొత్తం చెప్పానమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలామంది నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అండ్ నా మాటలు ఏమైనా మీకు సరిగా అంటే స్పష్టంగా నేను మాట్లాడకపోయినా క్షమించండి. సో ఇది అనమాట ఇవాళ వీడియో అయితే. థ్యాంక్ యూ అందరికీ కూడా నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి అండ్ నా మంచి కోరుకునే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. నా వీడియోస్ లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. జెంట్స్కి ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఏంటి అంటే నార్మల్గా ప్రతి ఇంట్లో లేడీస్ అనేది అక్కో చెల్లో లేకపోతే అమ్మో ఎవరో ఒకరు ఉంటారు. ముఖ్యంగా లేడీస్కి వచ్చే ప్రాబ్లమ్స్లో ఎక్కువగా మేజర్గా ఉండేది గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్సే వస్తూ ఉంటాయి. సో దయచేసి చూపించండి. ఎందుకంటే ఒకవేళ మీరు చూపించకపోతే తర్వాత వాళ్ళకి ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఎంత డబ్బులు పెట్టినా మీరు వాళ్ళని కాపాడుకోలేరు. సో ఒకసారి కింద పడిపోతే ఆడవాళ్ళు అంత త్వరగా మళ్ళీ కోలుకోలేరు అనమాట. సో ఆడవాళ్ళు లేకపోతే ఇల్లు సరిగా ఉండదు, పిల్లలు చాలా అనాథలు అయిపోతారు. అసలు చెప్పలేమన్నమాట ఆడవాళ్ళు సరిగా లేకపోతే. ఇప్పుడు మా పిన్ని ఆపరేషన్ చేసుకుంటేనే ఇంట్లో పనులు కానీ అసలు ఎట్లోగా అనిపిస్తుంది అనమాట మాకు ఇప్పటికీ కూడా. సో అలాంటిది ఆ లేడీస్కి ఏమైనా ఇబ్బంది వచ్చి వాళ్ళకి ఏదైనా సరే హెల్త్ ప్రాబ్లం వస్తే మీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా అప్పు తెచ్చైనా సరే వాళ్ళకి ఆపరేషన్ కానీ లేకపోతే వాళ్ళకి మంచిగా ఆరోగ్యంగా చూసుకోండి. సో అదే మీరు వాళ్ళకి ఇచ్చే పెద్ద గిఫ్ట్ అనమాట. సో వాళ్ళు మంచిగా చూసుకుంటేనే ఇల్లు మంచిగా ఉంటుంది, తర్వాత మనం కుటుంబం అంతా మంచిగా ఉంటుంది. మేము మా పిన్నికి ఆపరేషన్ చేయించామనే ఉద్దేశంతో నేను చెప్పటం లేదు. నార్మల్గా లేడీస్కి అలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, మగవాళ్ళు అంతగా పట్టించుకోరనమాట. సో తర్వాత ఎప్పుడో లాస్ట్కి పట్టించుకుంటారు, వాళ్ళకి అప్పటికే ప్రాబ్లం చాలా పెద్దది అయిపోయి ఉంటుంది. సో వాళ్ళు ఏమైనా చెప్పినప్పుడు వాళ్ళని హాస్పిటల్ పిలుచుకొని వెళ్ళి చెకప్ చేయించుకోవడం, ఏమైనా ఇబ్బంది లేకపోతే వదిలేయండి తప్ప ఏమైనా ఇబ్బంది ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఆపరేషన్ చేయించడం లేకపోతే వాళ్ళ హెల్త్ మంచిగా చూసుకునేందుకు హెల్ప్ చేయాలి. ఎందుకంటే లేడీస్ ఎక్కువగా
ఇంట్లో పని చేస్తూ ఉంటారు. అండ్ ఇల్లు మొత్తం మంచిగా గడవాలన్నా, ఇంట్లో అంతా మంచిగా సంతోషంగా ఉండాలన్నా లేడీస్ ఉంటేనే జరుగుతుంది. కాబట్టి సో ఇంట్లో లేడీస్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.